నమస్కారం. ఈరోజు మనం పాన్ ఇండియా స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దాదాపు 4 ఏళ్లకు యష్ ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. యష్ కేవలం హీరోగానే కాకుండా ఈ సినిమాకు ఒక నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకోవడం విశేషం. ఇందులో యష్తో పాటు కియారా అద్వానీ, నయనతార, సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్ హీరోయిన్స్ అందరూ నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ వారు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది పూర్తిగా ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. సినిమా మొదట్లోనే ఇది అర్థం చేసుకోవడానికి ఒక చందమామ కథ లాంటిది కాదు అని వాయిస్ ఓవర్తో దర్శకురాలు చెప్తారు. కథలో రాయ, యష్ అన్నమాట, గంగా, నయనతార ఇద్దరు అక్క తమ్ముళ్ళు. వాళ్ళు చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా వీధిన పడతారు. ఆ పరిస్థితుల్లో తన తమ్ముడి బాధ్యతను అక్క గంగ తీసుకుంటుంది. కానీ అప్పుడే రాయ చేతిలోకి ఆయుధాలు వస్తాయి. చిన్న వయసులోనే రక్తం చూడాల్సి వస్తుంది. చావు భయం లేకుండా పెరిగిన వీళ్ళిద్దరూ పెద్దయాక నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడతారు. గోవాకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద గ్యాంగ్తో కలిసి వీళ్ళు పనిచేస్తుంటారు. అక్కడ గ్యాంగ్ లీడర్ కూతురు రెబెకా, తారా సుతారియాతో రాయాకి పరిచయం ఏర్పడుతుంది. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల రాయా నదియాకి బాగా దగ్గర అవుతాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ ప్రేమకు గుర్తుగా నదియా గర్భవతి కూడా అవుతుంది. కానీ అంతలో ఏమైందో ఏమో రాయికి నదియా దూరం అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత నదియాకు పుట్టిన కొడుకు టికెట్ తన తండ్రిని కలిశాడా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమాలో తండ్రి రాయగా, కొడుకు టికెట్గా యష్ 2 విభిన్న పాత్రల్లో నటించారు. సినిమా ఎలా ఉందంటే ప్రథమార్థం మొత్తం యాక్షన్ సీన్స్తో, హీరో ఎలివేషన్స్తో నిండిపోయింది. కేజీఎఫ్ తర్వాత యష్ని ఆడియన్స్ ఎలా చూడాలనుకున్నారో అలాగే డిజైన్ చేశారు. కానీ సినిమాలో యాక్షన్ మరియు హింసాత్మక సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉంటాయి. చేతులు కాళ్ళు తెగిపడడం వంటి రక్తం చిందించే సీన్స్ చాలా ఎక్కువగా దర్శకురాలు పెట్టారు. దీనివల్ల అసలు కథ మీద, ఎమోషన్ మీద కొంచెం ఫోకస్ తగ్గింది అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఎప్పుడైతే కియారా అద్వానీ పాత్ర ఎంట్రీ ఇస్తుందో అప్పుడు సినిమా కొంచెం గాడిలో పడుతుంది. యష్ మరియు కియారా మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా అందంగా, ఆకర్షణీయంగా వచ్చాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ఎమోషన్ మరియు నాటకీయ సీన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇక సెకండ్ హాఫ్లో కథ గోవాకి మారుతుంది. కానీ కథనంలో మళ్ళీ అదే హింస కంటిన్యూ అవుతుంది. చివర్లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త బలంగా రాసుంటే బాగుండేది అనిపించింది. నటీనటుల గురించి చెప్పాలంటే యష్ యాక్టింగ్ ఈ సినిమాకు చాలా పెద్ద హైలైట్ అని చెప్పాలి. రాయా పాత్రలో ఆయన తన స్క్రీన్ ప్రెజెన్స్తో అదరగొట్టారు. అలాగే కొడుకు పాత్రలో కూడా కొత్తగా కనిపించారు. కియారా అద్వానీ తన అందంతో పాటు తన అద్భుతమైన నటనతో సినిమాకు ప్రాణం పోసింది. అక్క పాత్రలో నయనతారకు కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ దొరికింది. ఆమె తన యాక్టింగ్తో బాగా ఆకట్టుకున్నారు. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్లో రిచ్నెస్ మరియు భారీతనం కనిపిస్తుంది. కానీ రవి బసూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయిందని అనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలాలు యష్ నటన, నదియా ప్రేమ కథ మరియు అదిరిపోయే విజువల్స్. అలాగే బలహీనతలకు చూస్తే అసలు కథ లేకపోవడం మరియు మోతాదు మించిన హింస మరియు పెద్దగా ఉన్న సినిమా నిడివి, ఇవన్నీ పెద్ద మైనస్గానే మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా విషయం కంటే యాక్షన్, రక్తం, హింసే ఎక్కువగా ఉంటాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అందువల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కాబట్టి చిన్నపిల్లలు, సున్నితమైన అంశాలు ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు అంతగా సూట్ అవ్వకపోవచ్చు. కేవలం భారీ యాక్షన్ సినిమాలు, గ్యాంగ్స్టర్ డ్రామాలు మరియు యష్ని మాత్రమే ఇష్టపడే మాస్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. సో గైస్, మీరు ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈ సినిమా అంతలాగా మీకు నచ్చకపోవచ్చు. ఓన్లీ యష్ కోసం ఈ సినిమా చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు.